నా కళ్ళతో నా ముఖాన్ని ఎన్నటికీ చూసుకోలేను. నా ముఖం చూసుకోవాలంటే అద్దం దగ్గరికి రావాల్సిందే. నీ ముఖం కనపడాలంటే నీళ్ళ దగ్గరికన్నా రావాలి, అద్దం దగ్గరికన్నా రావాలి. ఏ నీళ్ళు, ఏ అద్దం? దేవుని వాక్యమనే అద్దం దగ్గరికి ప్రతి మనుషుడు రావాలి. లోకంలో కొన్ని భూతత్వాలు ఉన్నాయి, ఎంత ముఖాన్ని ఎంతలో చూపిస్తాయి. నేను ఆ అద్దాల సంగతి కాదు, వాక్యం అనే అద్దం ఎప్పటికీ అబద్ధం ఆడదు. అందుకని ప్రతి దినం ఏం చేయాలో తెలుసా? వాక్యం చేత నీ నడకను దిద్దుబాటు చేసుకోవాలి, వాక్యం చేత నీ నడకను సరి చేసుకోవాలి. వాక్యం అనే అద్దం దగ్గరికి వస్తే నువ్వు గయ్యాలి దానివో మంచి దానివో, నువ్వు పవిత్రుడువో అపవిత్రుడువో, సాత్వికుడువో గర్వపు మనస్సు కలిగిన వాడివో, వాక్యం అనే అద్దం నీ అంతరంగాన్ని చూపిస్తుంది. వాక్యం అనే అద్దంలో నీ ముఖం కనపడే అంత తేటగా దేవుని వాక్యాన్ని ధ్యానించుదుగాక.